మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీస్సులు. మరి ప్రాముఖ్యంగా మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మీద బురద జల్లుతూ నిందలు వేస్తూ అక్కసు వెలగొక్కుతున్నటువంటి ఈ ముసుగు సహోదరి ఉంది కాబట్టి నీకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరి, ఈ ప్రశ్నలు నీకే ఈ ప్రశ్నలు నీకే వీటికి సమాధానం చెప్పు, లేకపోతే వీడియోలు చేయడం ఆపేసి నీ పనులు చూసుకో. నేను ఒక మాట చెప్పాలండి, అదేంటంటే అన్నీ ఎదుక్కుంది, అన్నీ మాట్లాడింది. ఈరోజు ఏం మాట్లాడాలో అర్థం కాక మరి మీటింగ్లో ఉన్నటువంటి శాలేమరాజు గారు చెప్పినటువంటి ఆ మాటలను వెతుక్కొని ఒక్కొక్కటిగా ఈ సహోదరి మాట్లాడుతూ పాయింట్స్ వరిగా మాట్లాడుతూ ఈ సహోదరి ప్రశ్నించడం జరిగింది. నాకు భలే నవ్వు వచ్చింది. ఇంక అన్నీ అయిపోయినాయి, ఇంకేం మాట్లాడాలా అంటే వీడియోలు దొరక్క ఏం మాట్లాడాలి, ఇప్పుడు ఏ వీడియో పెట్టాలి, మరి వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులకి నేను న్యాయం చేయాలి కదా. అయ్యో, మరి వీడియోలు పెట్టకపోతే వాళ్ళు ఇక నా అంతు చూస్తారు, డబ్బు ఇచ్చిన వాళ్ళు అని వెతుక్కుంటూ మొత్తానికి ఈ వీడియో కంటబడి ఉండిద్ది. ఇంకా మీటింగ్స్ గురించి కొన్ని మాట్లాడడం జరిగింది. సరే, ఏదో తన తిప్పలు తన పడింది అనుకోండి. సరే, నేను ఇప్పుడు నిన్ను స్వీట్గా కొన్ని మాటలు ప్రశ్నిస్తున్నాను. అమ్మా, నువ్వు తీరు నీ ప్రవర్తన మార్చుకున్నంత వరకు నేను ఇలానే మాట్లాడతా. ఏమనంటే ముసుగు టక్కులాడి అని. ఎందుకంటే నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతూ ఓవర్గా వీడియోలో పెడుతూ నీకు సంబంధం లేని విషయంలో నువ్వు కలుగు చేసుకొని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నావు పరిచర్యని, సేవకులను. అందుకని నీ తీరు నీ ప్రవర్తన మారుకుంటే నా భాష కూడా ఇలానే ఉంటుంది, గుర్తుపెట్టుకో. అయితే మరి మొట్టమొదటిగా నేను అడుగుతున్నా, నువ్వు అన్న దాంట్లో నుంచి నేను ప్రశ్న అడుగుతున్నా. అదేంటంటే, నాకు ఎంతమంది జనం ఉన్నారు, నాకు ఎంత బలం ఉంది అని చెప్పేసి మరి రాజకీయ నాయకుని పిలిపించుకున్నాడు అని మాట్లాడుతూ ఉన్నావు. మరి ఆయన ఏ రాజకీయ నాయకుడికి సంబంధించినోడు నువ్వు చెప్పలా. వైసీపీ, టీడీపీ, జనసేన నువ్వు నాకు చెప్పలా. మరి ప్రశ్నిస్తున్నావు కదా, ఇప్పుడు నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. నువ్వు అడిగిన దాంట్లో ఆయన ఏ పార్టీకి సంబంధించిన వాడు నువ్వు చెప్పలేదుగా. నాకు దీనికి నువ్వు సమాధానం చెప్పాలి. ఏ పార్టీకి సంబంధించిన వాడు? సరే, ఒకవేళ నాకు ఎంతమంది ఉన్నారు ఓటర్లు, ఎంతమంది విశ్వాసులు ఉన్నారు చూపించుకోవడానికి వాళ్ళని పిలిపించాడని నువ్వు మాట్లాడుతున్నావు కదా. మరి ఏనాడైనా విశ్వాసులకి శాలేమరాజు గారు మీరు పలానా పార్టీకి ఓటేయండి అని ఏ వీడియోలోనైనా ఏ ప్రసంగంలోనైనా చెప్పాడా? నాకు దీనికి సమాధానం చెప్పు. రెండవది, మరి ఈ కోటాలన్నీ మహిమకరంగా శాలేమరాజు గారికి చెందిని, దేవునికి చెందలేదు అంటున్నావు. అంటే ఇప్పుడు శాలేమరాజు గారి మీద ఏమన్నా పాటలు పాడారా? శాలేమరాజు గారికి స్తోత్రాలు చెప్పారా? శాలేమరాజు గారి మీద ఆరాధన చేశారా? శాలేమరాజు గారి మీద ఏమన్నా పాటలు పాడి ఏమన్నా ఎగిరి గంతేశారా? లేదే. నువ్వు ఎలా చెప్పగలుగుతావు శాలేమరాజు గారికి మహిమ వచ్చిందని? నాకు దీని గురించి సమాధానం చెప్పాలక్క. అదే ముసుగు టక్కులాడాక నువ్వే నాకు దీని గురించి సమాధానం చెప్పాలి. మూడవది, పాటల గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఈయనకంటే పాడేవాళ్ళు ఉన్నారు, ఈయనకంటే బాగా సాహిత్యం రాసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా ప్రైవేట్ సాంగ్స్ వస్తూ ఉన్నాయి. మరి అవి కూడా అన్నప్పుడు చాలా తన్మయంతో చాలామంది ఊగిపోతారని మాట్లాడుతున్నాం. ఓకే, ఆయనకంటే రాసేవాళ్ళు ఉండొచ్చు, పాడేవాళ్ళు ఉండొచ్చు. మేమేం గొప్పలు చెప్పుకోలేదే. ఆయన జస్ట్ పాడాడు, మేము విన్నాము, మేము ఆదరించబడ్డామని చెప్పుకుంటున్నాము. విన్నవాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆయనే రాయగలుగుతాడు, ఆయనే పాడగలుగుతాడు, ఆయనే ఆదరించగలుగుతాడు అనేటటువంటి మాట ఎవరు అనలేదు. అది నువ్వు కల్పించుకొని మాట్లాడుతున్నావు. పాటల ద్వారా కూడా ఆయనకి మహిమ వస్తుంది, ఆయనకి ఘనత వస్తుందని చెబుతున్నావు కదా. అది ఎలా వస్తుంది? ఇప్పుడు శాలేమరాజు గారు పాడిన పాట అని నువ్వు అంటున్నావు కదా. మరి నువ్వే చెప్పావు, మరి గతంలో చాలామంది ప్రైవేట్ సాంగ్స్ పాడుతున్నారు. అలాంటప్పుడు మరి వారికి కూడా ఆ పాట పలానోళ్ళు పాడారు, ఈ పాట పలానాయన పాడాడు అని చెప్పేసి నువ్వు చెబుతున్నప్పుడు మరి ఈ లెక్కలో వాళ్ళు కూడా మహిమ, ఆ ఘనత వాళ్ళు పొందుకున్నట్టేగా. సమాధానం చెప్పు నాకు దీనికి. నేను నీకు ఒక మాట చెప్తా. అదేంటంటే,
బయటోళ్ళు పాడినటువంటి పాటల వ్యవహారం నాకు తెలీదు గానీ, వాళ్ళు పాడిన పాటల ద్వారా ఎంతమంది ఆదరించబడి, కృంగిన వారు లేవనెత్తబడి మరలా దేవుల్లోకి వచ్చారో నాకు తెలీదు గానీ, ఈయన పాడిన పాటలు మాత్రం అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి వ్యక్తులు గూడా బ్రతికి మినిస్ట్రీకొచ్చి సాక్ష్యాలు చెప్పినటువంటి దాఖనాలు ఉన్నాయి. నేను నీకు రుజువు గూడా చూపిస్తా అవసరమైతే. ఈ వ్యక్తి గూడా నా దగ్గర ఉన్నాడు. నేను నీకు ఒక్క వ్యక్తిగా చాలామంది ఉన్నారు. బయటోళ్ళ సంగతి తీసేసేయి. ఈయన పాటల ద్వారా ఈయన మహిమ పొందుకోవడం కాదు. దేవుడు మహిమ పొందుకొని అనేక మందిని ఆకర్షించేలా చేశాడు. మరి ఆయన ఎలా పొందుకుంటాడు ఘనత? నాకు దీనికి సమాధానం చెప్పాలి. తర్వాత విశ్వాసులు లక్షలు ఇచ్చారు అని మాట్లాడుతున్నాం. ఏ విశ్వాసి, ఏ స్త్రీ, ఏ పురుషుడు, ఏ పరిచారకుడు ఎంత ఇచ్చాడో నువ్వు నాకు లెక్క చెప్పాలి. మరి చూసినట్టు మాట్లాడుతున్నావు కాబట్టి లెక్క చెప్పకపోతే నీ మీద మేము తీవ్రంగా మేము చర్యలు తీసుకోవాల్సినటువంటి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి నేను ఈ మాటలు ముందుగానే చెప్తున్నా. ఎవరెవరు ఎన్ని లక్షలు ఇచ్చారో నువ్వు నాకు చెప్పాలి. తర్వాత బఠానీలు తింటారు, ఏనా నిజంగా అంత గొప్ప ప్రసంగుడు అయితే వాళ్ళు బఠానీలు ఎందుకు తింటారు, వాళ్ళు ఎందుకు నిద్రపోతారు అని మాట్లాడుతూ తెలియగల వాళ్ళు అయితే ఆత్మీయులు అయితే ఈయన దగ్గర 1 సంవత్సరమే ఉంటారు, ఆ తర్వాత ఉండరండి అంటున్నావు. చిలంగూరిపేట రా, అవసరమైతే నేను నీకు ఫోన్పే డబ్బులు వేస్తాను, ఫోన్పేకి నేను మనీ పంపిస్తాను. చిలంగూరిపేట రా. ఫస్ట్ నుంచి సంవత్సరం దాకా ఉన్నవాళ్ళు ఎవరో, ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఉన్నవాళ్ళు ఉండి సేవకులయ్యి పరిచారకులయ్యి కష్టపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నీకే అర్థమైంది. సంవత్సరం ఉన్నారా, లేదంటే ఇంకా అనేక సంవత్సరాలు ఉండి ఆత్మీయంగా బలం పొందుకున్నారన్న సంగతి మేము చెప్పడం కాదు, నువ్వు వచ్చి చూస్తే అర్థమైంది. నీకు డబ్బులు లేకపోతే నేను ఫోన్పే చేస్తాను. ఎవరు లక్షలు ఇచ్చారో నాకు సమాధానం చెప్పాలి. మరి తింటా వీళ్ళు నిద్రపోతారు అంటే ఆయన చెప్పే ప్రసంగాలు అట్లా ఉన్నాయి. ఒక ఓదార్పు, ఒక ఎమోషను, ఎప్పుడు చెప్పే మాటలు చెబుతూ ఉంటాడు. బఠానీలు దానికి ఏం తింటారు అని మాట్లాడుతూ ఉన్నావు. ఇప్పుడు సహజంగా మన ఇంట్లో టీవీ ఉంటుందండి. టీవీలో సతీష్ బాబు గారి మెసేజో, హోసన్న గారి మెసేజో, మరి ఇంకొక ఆయన మెసేజ్ వస్తూ ఉంటుంది. జనరల్గా ఏం చేస్తూ ఉంటాం, మనం అప్పుడు అన్నం వేసుకొని తింటా చక్కగా మెసేజ్ వింటూ ఉంటాం. అంటే వాళ్ళ మెసేజ్లు మనకు నచ్చక కాలక్షేపానికి అన్నం తింటూ చూస్తామా, లేదంటే జనరల్గా చూస్తామా? మనం అన్నం తింటా చూస్తామా? జనరల్గా అన్నం తింటా వాళ్ళు చెప్పే మాటలు వింటా చక్కగా మనం వింటూ ఉంటాం. ఇక్కడ కూడా అంతే మీటింగులో. అంటే ఇప్పుడు మెసేజ్ వింటూ అసలు ఏం తినకుండా, ఏం తాకుండా, అటు ఇటు తిరగకుండా, పాస్కి 1, 2 కూడా పోకుండా వినాలని నీ ఉద్దేశమా? అవి మీటింగ్స్ కదా టక్కులాడి, నువ్వు మర్చిపోయావా? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం తిరుగుతూ ఉంటారు. ఆయన అది చెప్పాడు. అయ్యా మీరు సేవకులు కూడా కొంతమంది పనులు తిరుగుతున్నారు, పిల్లల కోసం, వాళ్ళ బంధువుల కోసం అనేక మంది ఫోన్లు చేసి వస్తున్నారు. మీరు ఎక్కడున్నారని చెప్పేసి ఈ సేవకులకు ఫోన్లు చేస్తున్నప్పుడు వీళ్ళు తిరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన ఏమన్నాడు, అయ్యా మీరు తిరగమాకండి, మీరు తిరగవద్దు, మీరు కూర్చోండి, వాళ్ళు ఎవరో వస్తారు, మీరు కూర్చోండి, మీరే అలా తిరిగితే ఎట్లా అని మాట్లాడినప్పుడు ఆ సందర్భాన్ని కూడా తీసుకొని నువ్వు వీళ్ళు ఇలా తిరుగుతుంటే ఇంక వీళ్ళ విశ్వాసాలు ఎలా ఉంటారో అన్నీ మనం చూసినట్టు టక్కులాడి దుబాయ్ రాని నువ్వే. మైండ్ పని చేస్తుందా? నాకు వీటన్నిటిని నువ్వు సమాధానం చెప్పాలి. వీటన్ని నువ్వు సమాధానం చెప్తేనే నువ్వు కూడా అందంగా కౌంటర్ ఇస్తావని నాకు అర్థమైంది. నీ దగ్గర కంటెంట్ ఉందని నాకు అర్థమైంది. ఓకేనా? వీటి సమాధానం చివరిగా మహిమ కుమార్కి అన్యాయం జరిగింది అంటున్నావు. ఇంతవరకు వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చి ఏ ఒక్క వీడియో ద్వారా అయినా మా అమ్మాయికి ఇలా జరిగింది, ఆ కోర్టు వ్యవహారం కానీ ముందు మాకు ఈ విషయం తేల్చుండని సన్నిధికి వచ్చారా? పోనీ నువ్వు తీసుకుని రాకపోయావా మహిమ కుమార్ని? సాక్షాత్ నువ్వే చూసేదానివి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగేదో, అన్యాయం జరిగేదో, న్యాయం జరిగేదో నీకు అర్థమయ్యేదే కదా సహోదరి. నాకు వీటన్నిటికీ సమాధానం చెప్పు. అప్పుడే నువ్వెంత బాధ్యత కలిగి ఉన్నావో మహిమ కుమారి పట్ల మాకు అర్థమైంది. నాకు వీటన్నిటికీ సమాధానం చెప్పి, నువ్వు చెప్పలేదు అనుకో, నీలో విషయం లేదు, నువ్వు దడుచుకున్నావని, నువ్వు భయపడ్డావని మాకు అర్థమైంది. నువ్వు చెప్పలేదంటే నీలో ఇక స్పందన లేదు, నీకు ఆన్సర్ లేదని అర్థమైంది. కాబట్టి అప్పుడు క్లోజ్ చేసుకొని వీడియోలో ఆపేయడం మంచిదని నా సలహా. నీ దగ్గర ఏదన్నా మరి రిప్లై ఉంటే పంపించు.